హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ గా మారినాయి ఇప్పటికే చాలా సర్వేలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం అని చెప్పి చెప్తా వస్తున్నాయి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అమేజ్ నాగన్న సర్వే ఇట్లా ఏ సర్వే తీసుకున్నా కూడా ఇంచుమించు 120 స్థానాల వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేస్తూ వస్తున్నాయి తాజాగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే కూడా రిలీజ్ అయింది అందులో ఏముందన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డీటెయిల్ గా ఎగ్జిట్ పోల్ ఆన్ ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ బ్యాటిల్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఏఎస్ గ్రూప్ వీళ్ళ క్రైటీరియా ఏంటంటే డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమాంగ్ పార్టీస్ ఆన్ క్యాస్ట్ బేసిస్ ఇన్ఫ్లేషన్ వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయ సిస్టమ్ welfare schemes of YSRCP and TDP alliance announced in their manifesto. Alliance of TDP and JSP BJP unnatural alliance. Basic infrastructure and development such as school buildings, hospitals, RBK constructions and constructions of ports etc. Land order, political power, current బిల్లులకు సంబంధించి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ కూడా వీళ్ళు ఆరాధీసే ప్రయత్నం చేశారనమాట పోలింగ్ తర్వాత పోస్ట్ పోల్ తర్వాత ప్రాతిపదికన వాళ్ళు సర్వే చేస్తే ఏం తెలియదంటే ఫస్ట్ జెండర్ వైజ్ గా రూరల్ అంటే ప్రాంతానికి సంబంధించి తీసిన సర్వేలో ఏం తెలియదంటే ఫిమేల్ ఓటింగ్ 53% వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పడింది మేల్ ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా 48% పడింది రూరల్ ఓటింగ్ 53% అర్బన్ ఓటింగ్ 47% పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ 51% బీసీ ఓటింగ్ 50% ముస్లిమ్స్ 64% గౌట్ ఎంప్లాయీస్ 45% వైఎస్ఆర్సీపీకి దక్కింది అలాగే అలయన్స్కు ఫిమేల్ ఓటింగ్ 45% మేల్ ఓటింగ్ 50% రూరల్ ఓటింగ్ 46% అర్బన్ ఓటింగ్ 51% పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ 47% బీసీ ఓటింగ్ 49% ముస్లిమ్స్ 34% గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి 54%. నమోదైన పోలింగ్లో 81.86% నమోదైందని చెప్పి ఎన్నికల సంఘం అధికారికంగా నిర్వహించిన తరుణంలో ఆ పోలైన ఓట్లలో ఎంత పర్సెంటేజ్ అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ప్రాతిపదికన ఏ పార్టీకి కూటమికి ఎంతెంత నమోదైంది అన్నది తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి అత్యధికంగా 49.5% ఇంచుమించు అమేజ్ సర్వే తర్వాత ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే కూడా ఇదే ఫిగర్ని మెన్షన్ చేసినాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 49.95% నమోదైతే ఈసారి 49.5% అంటే ఒక 0.4% ఓటింగ్ తగ్గింది. అలాగే కూటమిగా వచ్చిన టీడీపీ అలయన్స్కు 47.25% నమోదైంది. కాంగ్రెస్కి వచ్చేసి 2.2% అంటే ప్లస్ ఆర్ మైనస్ అంట అక్కడ అంటే అంత మాత్రం పెరిగిండొచ్చు తగ్గిండొచ్చు. ఇక కాంగ్రెస్కి వచ్చేసి 2.2% ఓటింగ్ నమోదైందంట ఇతరులకు 1.05%. ఈ ప్రాతిపదికన అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి 98 నుంచి 116 స్థానాలు దక్కే అవకాశం ఉండగా కూటమికి 59 నుంచి 77 సీట్లు దక్కే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్నది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కీన్ కంటెస్ట్ ఎక్కడెక్కడ జరిగింది కీన్ కంటెస్ట్ జరిగిన దాంట్లో కూడా ఎవరికి ఎడ్జ్ ఉందన్నది కూడా కింద మెన్షన్ చేశారు. అన్ని డీటెయిల్గా చెప్పుకుందాం. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి 6 టీడీపీకి 4 విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీకి 1 టీడీపీకి దక్కే అవకాశం ఉంది. కూటమికి కీన్ కంటెస్ట్ వచ్చేసి 2 స్థానాల్లో నడిచింది. ఇక విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీకి 3 కూటమికి 2 జనసేనకు విజయ అవకాశాలు ఉన్నాయి. 4 స్థానాల్లో మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 స్థానాలకు గాను 9 వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఎడ్జ్ ఉండగా టీడీపీకి 5 జనసేనకు 2 క్లియర్ ఎడ్జ్ ఉంది. 3 స్థానాల్లో మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే 15 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీకి 4 టీడీపీకి 2 జనసేనకు క్లియర్ ఎడ్జ్ ఉండగా 3 మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే 16 స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీకి 3 కూటమికి 1 దాంట్లో జనసేనకు 1 దాంట్లో బీజేపీకి 4 కీన్ కంటెస్ట్ నడిచింది. గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 స్థానాలకు గాను 9 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉండగా 5 టీడీపీకి 3 కీన్ కంటెస్ట్ నడిచింది. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే 12 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీకి 5 టీడీపీకి ఎడ్జ్ కనిపించింది. 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీకి 4 టీడీపీకి 1 స్థానంలో కీన్ కంటెస్ట్ నడిచింది. ఇక కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 9 వైఎస్ఆర్సీపీకి క్లీన్ స్వీప్ చేయబోతుండగా 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు గాను 11 వైఎస్ఆర్సీపీకి అవుట్ రైట్ మ్యాండేట్ ఉండగా 2 టీడీపీకి 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. అనంతపూర్ జిల్లాలో 14 స్థానాలకు గాను
9 అనంతపూర్ చిత్తూరు రెండు సేమ్ అనమాట. 14 స్థానాలకు గాను 9 వైఎస్ఆర్సీపీకి 3 టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది. 2 స్థానాల్లో మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే శ్రీకాకుళం టీడీపీకి, విజయనగరం వైఎస్ఆర్సీపీకి, విశాఖపట్నం టీడీపీకి, అనకాపల్లిలో కీన్ కంటెస్ట్ ఉంది. అరకు అండ్ కాకినాడ, రాజమండ్రి 3 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. అమలాపురంలో టీడీపీకి, నర్సాపురంలో బీజేపీకి ఎడ్జ్ ఉంది. ఏలూరు, విజయవాడలో వైఎస్ఆర్సీపీకి, మచిలీపట్నం జనసేనకు దక్కే అవకాశం ఉంది. గుంటూరు పార్లమెంటరీ స్థానం పెమ్మసాని చంద్రశేఖర్ గెలుస్తాడని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. నరసరావుపేట అనిల్ కుమార్ యాదవ్, బాపట్ల టీడీపీ, ఒంగోలు వైఎస్ఆర్సీపీ, నెల్లూరు టీడీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ. ఇక మిగతావన్నీ కూడా తిరుపతి, కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, హిందూపూర్ మొత్తం అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం 16 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉండగా 6 టీడీపీకి, జనసేన 1, మచిలీపట్నం, బీజేపీకి నరసరావుపేట 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఇక రీజియన్ల వారీగా తీసుకుంటే రాయలసీమలో 52 స్థానాలకు గాను 38 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఎడ్జ్ ఉంది. 8 స్థానాల్లో కూటమికి అవకాశాలు ఉండగా 6 మాత్రం టఫ్ ఫైట్ నడిచింది. ఇక సౌత్ కోస్టల్ ఏపీ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా 4 జిల్లాల విషయానికి వస్తే 55 స్థానాలు ఉండగా అందులో 27 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, 19 స్థానాల్లో కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. 9 స్థానాల్లో టఫ్ ఫైట్ అంటే ఎవరికి అనుకూలంగా ఉందన్నది వీళ్ళ సర్వే అంచనా వేయలేకపోయిందంట. ఇక గోదావరి జిల్లాలు 2 34 స్థానాలు ఉంటే 15 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 13 కూటమికి, 6 కీన్ కంటెస్ట్ నడిచింది. నార్త్ కోస్టల్ ఏపీ ఉత్తరాంధ్రలో అంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాలు కలుపుకుంటే 34 స్థానాల్లో 18 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 10 స్థానాలు కూటమికి, 6 కీన్ కంటెస్ట్ ఉంది. సో మొత్తం 175 స్థానాలకు గాను 98 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, కూటమికి 50 స్థానాలు. సో ఈ 27 స్థానాల్లో టఫ్ ఫైట్, ఈ టఫ్ ఫైట్లో కూడా 18 స్థానాలు వైఎస్ఆర్సీపీకి దక్కితే 116 స్థానాల వరకు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే 18 స్థానాలు కనుక కూటమికి దక్కితే 68 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందన్నది ఇలా అంచనా అనమాట. ఇక జిల్లాల వారీగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టీడీపీ, టెక్కలి టీడీపీ, ఆమదాల వలస టీడీపీ, నర్సన్నపేట టీడీపీ ఈ 4 స్థానాలు టీడీపీ కూటమికి దక్కితే మిగతా అన్ని కూడా పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రాజం, పాలకొండ ఈ స్థానాలు వైసీపీకి దక్కే అవకాశం ఉంది. సో విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాల్లో కేవలం బొబ్బిలిలో మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉండగా శృంగవరం కోట విజయనగరం జిల్లాలో కీన్ కంటెస్ట్ ఉంది. మిగతా అన్ని కూడా నెల్లిమర్ల, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, కురుపాం, చీపురుపల్లి స్థానాల్లో వైసీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం 15 స్థానాలకు సంబంధించి గాజువాక, భీమిలి, విశాఖపట్నం 3 కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటే అనకాపల్లి, పెందుర్తి జనసేనకు అనుకూలంగా ఉన్నాయి. యలమంచలి, చోడవరం మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. మిగతా అన్ని అరకు వ్యాలీ, మాడ్గుల, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్ వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భీమిలిలో గంటా శ్రీనివాసరావు గెలవబోతున్నారు అని చెప్పి వీళ్ళ సర్వే చెప్తోంది. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్కు వ్యతిరేకంగా ఫలితం రాబోతుంది. అక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అన్నది వీళ్ళ అంచనా. ఈస్ట్ గోదావరి జిల్లా 19 స్థానాల విషయానికి వస్తే ముమ్మడివరం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి, జగ్గంపేట అండ్ పాలకొల్లు, ఏలూరులో టీడీపీ అభ్యర్థులకు అవకాశాలు ఉండగా ఉంగుటూరు, రాజమండ్రిలో మాత్రం రాజమండ్రి, పెద్దాపురం 3 స్థానాల్లో అలాగే పిఠాపురంలో కూడా కీన్ కంటెస్ట్ ఉందంట. 4 స్థానాల్లో కీన్ కంటెస్ట్ నడుస్తుంది. మిగతా అన్ని కూడా ప్రత్తిపాడు, కాకినాడ, రామచంద్రాపురం, అమలాపురం, రాజానగరం, రంపచోడవరం, పి గన్నవరం, అనపర్తి, తుని ఈ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే మొత్తం 15 స్థానాలకు గాను పాలకొల్లు, ఏలూరు, ఉండి, తణుకు ఈ 4 స్థానాల్లో టీడీపీకి అవకాశాలు ఉండగా ఉండిలో రఘురామకృష్ణరాజు గెలవబోతున్నారని ఆత్మసాక్షి సర్వే అంచనా వేస్తోంది. ఇక నిడదవోలు, ఉంగటూరు, భీమవరం 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. ఇవి పక్కన పెడితే అచంట, పోలవరం, చింతలపూడి, దెందులూరు, గోపాలాపురం, కొవ్వూరు ఈ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే టీడీపీకి పెడన, విజయవాడ సెంట్రల్, మైలవరం స్థానాలు దక్కే అవకాశం ఉండగా విజయవాడ వెస్ట్, మచిలీపట్నంలో అలాగే నందిగామ, గన్నవరంలో కూడా కీన్ కంటెస్ట్ నడిచింది. గన్నవరం అంటే వల్లభనేని వంశీకి టఫ్ ఫైట్ అని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. బట్ రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది వెయిట్ చేద్దాం. ఇక వైసీపీ విషయానికి వస్తే నూజివీడు, తిరువూరు, పెనమలూరు, పామర్రు, జగ్గంపేట, గుడివాడ, విజయవాడలో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక గుంటూరు 17 స్థానాల విషయానికి వస్తే టీడీపీకి రేపల్లె, ప్రతిపాడు, మంగళగిరి, సత్తెనపల్లి,
చిలకలూరుపేట ఈ 6 స్థానాల్లో టీడీపీకి విజయ అవకాశాలు ఉండగా వేమూరు అండ్ పొన్నూరు గురజాల మూడింట్లో మాత్రం కీన్ కంటెస్ట్ నడుస్తుంది. మిగతా అన్ని కూడా తాడికొండ, వినుకొండ, పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట, గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గుంటూరు వెస్ట్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మంగళగిరిలో నారా లోకేష్ గెలిచే అవకాశం ఉంది. అలాగే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఓడిపోయే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది అన్నది వీళ్ళ సర్వే అంచనా. ఇక ప్రకాశం జిల్లాలోని 12 స్థానాల విషయానికి వస్తే కందుకూరు, కొండపి, కనిగిరి, పర్చూరు, అద్దంకి ఈ 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉండగా సంతనూతలపాడులో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. మిగతా 6 స్థానాల్లో చీరాల, ఒంగోలు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఈ 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలోని 10 స్థానాలను కనుక తీసుకుంటే వెంకటగిరి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఈ 4 టీడీపీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉండగా గూడూరులో మాత్రం కీన్ కంటెస్ట్ నడిచింది. ఈ 5 స్థానాలు మినహాయిస్తే సర్వేపల్లి, ఉదయగిరి, కావలి, సులూరుపేట, ఆత్మకూరు ఈ 5 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక కడప జిల్లా విషయానికి వస్తే ఒక ప్రొద్దుటూరు మినహాయిస్తే కీన్ కంటెస్ట్ నడుస్తుంది. అక్కడ కూడా అది కూడా మోస్ట్లీ వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. మిగతా కడప, మైదుకూరు, కోడూరు, బద్వేల్, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట ఈ 9 స్థానాలు కూడా వైసీపీ అభ్యర్థులే గెలుస్తారని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. ఇక కర్నూలు జిల్లాలోని 14 స్థానాల విషయానికి వస్తే బనగానపల్లె, కర్నూలులో టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఎమ్మిగనూరులో మాత్రం కీన్ కంటెస్ట్ నడుస్తుంది. ఈ 14లో 3 స్థానాలు పక్కన పెడితే మిగతా 11 స్థానాల్లో నందికొట్కూరు, డోను, పత్తికొండ, ఆలగడ్డ, కోడుమూరు, శ్రీశైలం, ఆలూరు, నంద్యాల, మంత్రాలయం, పాణ్యం, ఆదోనిలో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇక అనంతపురం జిల్లాలోని 14 స్థానాలను తీసుకుంటే పెనుగొండ, హిందూపూర్, ఉరవకొండ 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్, హిందూపూర్లో బాలయ్య బాబు గెలవబోతున్నారు. ఇవి పక్కన పెడితే రాయదుర్గం, కళ్యాణదుర్గం రెండిట్లో కూడా టఫ్ ఫైట్ ఉంది. ఇవి మినహాయిస్తే అంటే మొత్తం 5 స్థానాలు తీసేస్తే మిగతా 9 స్థానాల్లో మడకశిర, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్లో వైసీపీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే పలమనేరు, పీలేరు, నగరి 3 స్థానాల్లో తీసేస్తే అంటే టీడీపీ అభ్యర్థులు గెలిస్తే శ్రీకాళహస్తి, కుప్పంలో మాత్రం టైట్ ఫైట్ నడిచింది. కుప్పంలో చంద్రబాబు అభ్యర్థి అన్న సంగతి తెలిసిందే కదా. నగరిలో మంత్రి రోజా ఓడిపోతున్నారు. ఇది ఆసక్తికరం అనమాట. ఇక మిగతా అన్ని కూడా మదనపల్లె, చంద్రగిరి, పుంగనూరు, తంబలపల్లె, తిరుపతి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు ఈ మిగతా 10 స్థానాల్లోనూ క్లియర్గా వైసీపీకి ఎడ్జ్ ఉంది. సో ఈ రకంగా మొత్తం 98 స్థానాల్లో వైసీపీకి క్లియర్ ఎడ్జ్ ఉంటే మరో 18 స్థానాల్లో విజయావకాశాలు గణనీయంగా ఉన్నాయి. సో అన్ని కలుపుకుంటే 116 స్థానాల్లో వైసీపీ విజయడంగా మోగించే అవకాశం ఉంది. మిగతా స్థానాల్ని టీడీపీ కూటమి సొంతం చేసుకునే అవకాశం ఉందన్నది ఈ ఆత్మసాక్షి సర్వే అంచనా. సో ఏదేమైనా సాయంత్రానికి అంటే ఆరా మస్తాన్ అండ్ యాక్సిస్ మై ఇండియా సర్వేలు కొంత అక్యురేట్గా ఉంటాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న తరుణంలో ఆ సర్వేలతో పాటు వీటిని కనుక అనలైజ్ చేస్తే ఒక క్లియర్ ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది, క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. వాటిని సాయంత్రం 6:30 తర్వాత మైరా మీడియాలో మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.